యోగాంధ్ర కాదు ఉద్యోగాంధ్ర కావాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వాలీ డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం వార్షిక జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలన్నారు. నిరుద్యోగ వృత్తి తక్షణమే అమలు కావాలన్నారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేట సిపిఐ కార్యాలయం నుండి భగత్ సింగ్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వాలీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయకపోతే ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను యోగాంధ్ర కాదు ఉద్యోగాంధ్ర, యోగాంధ్ర కాదు ఉద్యోగాంధ్ర. పోరాడతాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం నిరుద్యోగులు ఉద్యోగాంధ్ర కావాలని అడుగుతా ఉంటే ఈ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర పేరుతో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ యోగాంధ్రకి ప్రచారం చేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలో రానప్పుడు మేము అధికారంలో రాగానే ప్రతి సంవత్సరం ఈ యొక్క యోగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు అధికారంలో లేనప్పుడు ప్రతి యోగలం పాదయాత్రలో మేము అధికారంలో రాగానే 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు ప్రతి జనవరి నెలలో మేము జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము. లేని పక్షంలో మీరు నా యొక్క కాలర్ పెట్టుకొని ప్రశ్నించమన్నారు లోకేష్ గారు. మరి జనవరి అయిపోయింది, నేడు జూన్ గడుస్తా ఉన్నది. ఎక్కడ ఉద్యోగాలను మేము ప్రశ్నిస్తా ఉన్నాము. మీరు మాత్రం ఉద్యోగాల పేరుతో మీ ఉద్యోగాలు మంత్రి ఉద్యోగం భర్తీ చేసుకున్నారు తప్పించి నిరుద్యోగులకు ఇస్తామన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. అదేమిటంటే డిఎస్సి విడుదల చేశామని చెప్తా ఉన్నారు. కేవలం మినీ డిఎస్సి మాత్రమే విడుదల చేశారు, మెగా డిఎస్సి విడుదల చేయలేదు. అనేక ప్రభుత్వ శాఖల్లో 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని మీరే చెప్పారు. ఆ ఉద్యోగాలు ఊసెత్తలేదు. లేకపోతే మేము 3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. నిరుద్యోగ వృత్తి సంవత్సరం కాలం దాటిపోయింది, ఎవరికి ఇవ్వలేదు. మీరు మాత్రం నిరుద్యోగులు కాకుండా మీరు అధికారంలోకి వచ్చి ఉద్యోగాలు పొందారు తప్పించి నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన లేదు. అదేమిటంటే అమ్మఒడి ఇచ్చాము, ఈ యొక్క రాష్ట్రంలో మేము యథేచ్ఛగా తిరగొచ్చని అనుకుంటా ఉన్నారు. కబద్దార్ కూటమి నాయకులకు ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము. మీరు సూపర్ 6 పథకాలు చెప్పారు, 6 పథకాలు అమలు చేయాల్సిందే. నిరుద్యోగ యువతకి 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాల్సిందే. అదే విధంగా నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిందే. అదే విధంగా మరోవైపు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గారు షీజ్ ద షిప్ షీజ్ ద ఫైర్ అని చెప్తా ఉంటారు. మీ కళ్ళు కనబడడం లేదా? కుప్పంలో మహిళను చెట్టు కట్టేసి నానా చిత్రహింసలు పడితే దాని గురించి మాట్లాడు. ఎక్కడో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని విమర్శించారని ఒక మహిళను అరెస్ట్ చేశారు. ఇది దేశంలో అప్రయాణిక చర్య అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు నీ యొక్క పిఠాపురంలో దళితులను బహిష్కరిస్తే నోరు మెదపరు. అదేవిధంగా కుప్పంలో మహిళను చిత్రహింసలు పెడితే నోరు మెదపరు. ఇంకా దేని మీద మాట్లాడతారు మీరు? హిందీ ఎందుకు మాట్లాడరని ఈ యొక్క పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తా ఉన్నారు. ప్రశ్నిస్తానని చెప్పారు. మాకు 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు లోకేష్ గారు ఇస్తామన్నారు. ప్రశ్నించండి పవన్ కళ్యాణ్ గారు. మీరే కూటమిలో డిప్యూటీ సీఎం ఉన్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ప్రశ్నించండి పవన్ కళ్యాణ్ గారు మీ యొక్క కూటమి నాయకులని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము.